షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, నిర్గమకాండము 9వ అధ్యాయం 29వ వచనము. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. మరి అద్భుతమైన కార్యాలు మోషే గారి ద్వారా పరలోకపు తండ్రి ఐగుప్తులో చేసినవి ఇప్పటికీ కూడా రుజువులుగా ఉన్నవి. ఆయన చేసిన ఐగుప్తులో చేసిన అద్భుతాలన్నీ చివరికి ఎర్ర సముద్రంలో మరి సముద్రంలో పాయలుగా చేసింది ఆ యొక్క ఫరో యొక్క సైన్యం అంతా, ఆ రథాల యొక్క ఆనవాలు ఈరోజు దొరుకుతున్నాయి. అయితే ఇలాంటి కృప ఏ విధంగా పొందుకున్నాడు మోషే గారు? ఆయన చేతులెత్తే అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? ఆయన చేతులెత్తే ఆ యొక్క వడగళ్ళ వర్షం ఎలా ఆగిపోతుంది? ఆయన చేతులెత్తితే ఆ మిడతల దండి ఎలా ఆగిపోతున్నది? ఆయన చేతులెత్తే ఆ కటిక చీకటి ఎలా పారిపోతున్నది అనగా చూడండి, పరలోకపు తండ్రి ఒక అద్భుతమైన ప్రణాళిక మోషే గారి ద్వారా కలిగి ఉన్నాడు. బిడ్డలారా, గర్భంలోనే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు మోషే గారిని పరమ తండ్రి. గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నది మొదలుకొని ఆయన జన్మించిన తర్వాత 3 నెలల వరకు ఆయన ఏడవలేదంట. సో ఆయన జన్మించినప్పుడు ఆ ఇంటి మీద ఒక గొప్ప వెలుగు వచ్చిందంట. మరి ఆ శిశువును 3 నెలలు దాచిపెట్టిన తర్వాత జమ్ము పెట్టెలు పెట్టి ఆ నైల్ నదిలో వేసినప్పుడు మరి ఆ ఐగుప్తు దేశమంతా వేడి కలగజేశాడట, వెంట కలగజేశాడు. మరి అందరూ స్నానాలకు వచ్చే విధంగా మరి ఫరో కుమార్తె స్నానంకి రావడం మాత్రమే కాదు బిడ్డలారా, ఆమెను గొడ్రాలుగా చేసి ఉన్నాడు పరమ తండ్రి. ఎందుకంటే ఆమెకు పిల్లలంటే వాంఛ కలిగేటట్టుగా ఆ జమ్ము పెట్టి తెరిచి చూసేసరికల్లా సుందరుడైన బాలుడు. మరి చూడండి, అక్కడ ఐగుప్తు స్త్రీల యొక్క పాలు ఎవరీ తాగలేదట. మళ్ళీ మోషే గారి తల్లినే మిరియాము తీసుకురావడము, ఆ తల్లి పెంపకంలో పెరిగి పెద్దవాడైన మోషే గారు అద్భుతాలు చేస్తున్నాడు ఇక్కడ ఐగుప్తు దేశంలో. ఆ చేసిన ఐగుప్తులో అద్భుతాలన్నీ కూడా ఆయన చేతులెత్తి ప్రార్థిస్తే జరుగుతున్నది. బిడ్డలారా, నీవు కూడా మోషే గారిలాగా నీ జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని, మోషే గారిలాగా నువ్వు విధేయుడవై, మోషే గారి ఇల్లంతటిను నమ్మకస్తుడు అంటాడు, నీవు నమ్మకస్తురాలిగా ఆయన దృష్టిలో నీ ఇంటి వారికి, నీ తల్లిదండ్రులకు, నీ తోబుట్టులకు నమ్మకస్తురాలుగా ఉండి నువ్వు చేతులెత్తి మొరపెట్టినప్పుడు నీ ప్రతి ప్రార్థనకు కార్యం చేస్తాడు ఆయన. అద్భుతాలు కూడా చేయగల శక్తిమంతుడు. అలాంటి సమర్థుని కలిగి ఉన్నాం, అలాంటి గొప్ప రక్షకుని. ఆయన అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేసిన వాడికన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. మరి పేతురు గారు చేయలేదా బిడ్డలారా? పేతురు గారు నీడ పడితే స్వస్థత పొందుకున్నారు. అదే రీతిగా నీ ద్వారా కూడా నీవు ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు, మోషే గారి లాంటి పవిత్రమైన పరిశుద్ధ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నిన్ను కూడా గర్భంలో ప్రతిష్ఠించుకున్నాడేమో బిడ్డలారా, మీరు గ్రహించండి. కాబట్టి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన కుమార్తెగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి పరమ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి అయిన యెహోవా మోషే గారిని గర్భంలోనే ప్రతిష్ఠించుకొని ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు ఐగుప్తులు ఎలా జరిగించారో, ఇదిగో నాయన నీ పిల్లలమైన మాయడలు కూడా ఈ లోకమైన ఐగుప్తు నుంచి ప్రత్యేకపరచుకొని మేము చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేస్తారన్న వాగ్దానమును నీ బిడ్డలమైన మా పక్షాన్ని స్థిరపరిచి మహిమ పొందుకొనమని యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృప మెండుగా కలుగునుగాక. ఆమేన్.